గుడ్ ఈవినింగ్ వికే గారు. పట్టాభి గారు, ఇది అంటే మేము అనుకోవడం ఏంటంటే, మేమే కాదు జనం అనుకోవడం, ఇది క్లైమాక్స్కి వచ్చింది. ఇక క్లైమాక్స్ ఆల్మోస్ట్ క్లైమాక్స్లోనే ఉన్నాం. కాకపోతే అసలు మరి విలనానాలో లేకపోతే నేనైతే డాన్ అంటున్నాను. లిక్కర్ స్కామ్కు సంబంధించినంత వరకు ఆ డాన్ టచ్ చేయడమే ఇక ఆలస్యం, ఒక అడుగు దూరంలో ఉంది అనేది ఒక చర్చ. చాలామందికి నమ్మకం లేదు, అక్కడ దాకా వెళ్ళలేరు, వేరే వేరే ఈక్వేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. బట్ ఐ డోంట్ బిలీవ్ అక్కడ దాకా వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నా. ఏంటి మీరేమంటారు, మీరేం చెప్తారు? రామకృష్ణ గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు, బాలకోటయ్య గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు. చట్టం చేస్తుంది కదా అంటే, చట్టం కాదు పట్టాభి చేస్తాడని ఆయన అంటాడు. ఏంటో నాకు అర్థం కాల. అదేలేండి. ఈకే గారు, మీకు, బాలకోటయ్యకి, రామకృష్ణ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరి యొక్క అరెస్టుతో ఈ లిక్కర్ స్కామ్ సిటీ యొక్క దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరుకుంది. ఇక నెక్స్ట్ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ తలుపు తడుతుందన్నమాట ఈ సిట్ దర్యాప్తు. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరి ఎంటర్ అయింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ నాక్ చేస్తారు. మిస్టర్ జగన్ రెడ్డి ప్లీజ్ కమ్ అవుట్, యువర్ అండర్ అరెస్ట్ అన్న డైలాగ్ వినపడుతుంది అతి త్వరలో. దానిలో ఎవరు కూడా ఎటువంటి అనుమానాలు పెట్టుకోక్కర్లేదు, దానికి ఎవరు పర్మిషన్లు కూడా అక్కర్లేదు. నెక్స్ట్ స్టెప్ అదే, మాస్టర్ బెడ్రూమ్ తలుపు దాడతారు తాడేపల్లి ప్యాలెస్లో. ఇక రెండవది వికే గారు, ఎవరైతే ఈ ఇద్దరు వ్యక్తులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారో, మీ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు ప్రపంచం మొత్తం కూడా అనుకునేది కూడా అదే. వారు జగన్ రెడ్డికి కళ్ళు చెవులుగా పనిచేసినటువంటి వ్యక్తులు 2019-24 మధ్య. వీరిద్దరి యొక్క ఘనమైనటువంటి ట్రాక్ రికార్డ్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే, వీరికి ఎవరెవరితో గతంలో సంబంధాలు ఉన్నాయి, అండర్ వరల్డ్తో వీళ్ళకు ఉన్నటువంటి లింకులు ఏంటి అన్న విషయాలు కూడా ఇవాళ అనేక ఆధారాలతో బయటపడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వ్యక్తి, ఇంట్లో వ్యక్తిగానే మనం భావించాలి. ఎందుకంటే దాదాపు 2 దశాబ్దాలకు పైబడి వాళ్ళ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మిగిలినటువంటి వ్యక్తి. ఇతనికి సంబంధించి ఇందాక మీరు ఏదైతే ప్రస్తావించారో, అబూ సలేం, అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూ సలేం యొక్క గర్ల్ ఫ్రెండ్ మోనికా బేడీ, ఎవరైతే అప్పట్లో పెద్ద కేసు, అది సెన్సేషనల్ కేసు, బాలీవుడ్, తెలుగు సినిమాలు, అనేక సినిమాల్లో హీరోయిన్గా పనిచేసింది. ఆవిడకి ఫేక్ పాస్పోర్ట్ ఇష్యూ చేసేటటువంటి వ్యవహారం ఏదైతే నడిచిందో, ఫేక్ పాస్పోర్ట్ సృష్టించుకుని వీళ్ళు అబూ సలేంతో కలిసి పారిపోతే పోర్చుగల్లో పట్టుకున్నారు ఈ మోనికా బేడీని. ఈవిడ అప్పట్లో తన పేరుని మార్చుకుని సనా మలిక్గా మార్చుకుని ఒక దొంగ పాస్పోర్ట్తో పారిపోయింది, దేశం వదిలి అబూ సలేంతో వెళ్ళిపోయింది. ఆ వ్యవహారంలో కృష్ణమోహన్ రెడ్డి యొక్క పాత్ర మీరు ఎవరైనా కూడా ఇంటర్నెట్లో ఇది కూడా ఉంది, సుప్రీంకోర్టు క్రిమినల్ అపీల్ నంబర్ 782/2007 మీరు ఎవరైనా గూగుల్ చేస్తే వస్తుంది. దానిలో మీరు 8th పారాగ్రాఫ్ కనుక మనం చూసినట్లయితే, దానిలో చాలా స్పష్టంగా ఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్ట్ ఇన్ పర్జుయన్స్ ఆఫ్ పాస్పోర్ట్ అప్లికేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ సనా మలిక్, పి కృష్ణమోహన్ రెడ్డి was the Mandal Revenue Officer, Kurnool Mandal, who issued the residence certificate in the name of Sana Malik Kamal based on false verification reports. సనా మలిక్ కమల్ పేరుతో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫాల్స్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ ఆధారంగా ఇష్యూ చేసినటువంటి వ్యక్తి ఘనుడు పి కృష్ణమోహన్ రెడ్డి. ఏది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి, ఈయన గారు గతంలోనే మరి అండర్ వరల్డ్తో ఈయనకు ఉన్నటువంటి లింకులు ఏవైతే ఉన్నాయో, మరి ఈ సుప్రీంకోర్టు సంబంధించినటువంటి కేసు డీటెయిల్స్లో మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మరి అండర్ వరల్డ్ మాఫియాలతోనే లింకులు ఉన్నటువంటి